కాకతీయ డైనాసిటీ తెలుగు చరిత్రలోనే ఒక ఉన్నతమైన పేరు గల డైనాసిటీ. వీళ్ళు 13వ శతాబ్దంలో వరంగల్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. కాకతీయుల నిర్మాణ విజ్ఞానం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ కాకతీయ రాజ్యాన్ని గణపతి దేవుడు నిర్మించాడు. రాణి రుద్రమదేవి క్వీన్ ఆఫ్ ద డైనాసిటీ. మహారాజు గణపతి దేవుడు రెండవ అని కూతురు అయిన రాణి రుద్రమదేవి గణపతి దేవుని తర్వాత 100 సంవత్సరాలు కాకతీయ రాజ్యాన్ని పరిపాలించింది. కాకతీయ కాలం నాటి రామప్ప దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీనికి కారణం ఇసుకతో కట్టిన పునాదుల మీద రాతిని చేర్చి ఈ ఆలయాన్ని నిర్మించటమే. సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ డైనాసిటీ మీద అటాక్ చేశారు. కాకతీయ గజకేసరి అయిన రాణి రుద్రమదేవి చరిత్రలో తనకంటూ ఒక పేరుని సృష్టించుకుంది. ఈవిడ వరంగల్ నుంచి మొదలుపెట్టి కంచి వరకు పాలించింది. కాకతీయ వంశంలో ఎక్కువ కాలం పరిపాలించింది గణపతి దేవుడు మాత్రమే. రుద్రమదేవిని కుమారుడిగా పెంచారు. ఆవిడకు ఎన్నో విద్యలు నేర్పించి పరాక్రమవంతురాలుగా రూపుమార్చారు. నియమానికి తలొంగి మగోడిలా పెంచారు. గణపతి దేవునికి వయసు మీద పడటం వల్ల 14 ఏళ్లకే రాణి రుద్రమదేవికి పట్టాభిషేకం చేశారు.